హాయ్. యస్మా. సో నాకు తెలిసి మనం మార్జినల్ రిలీఫ్ కాన్సెప్ట్ డిస్కస్ చేసి కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. ఎస్ సార్. ఫస్ట్ మార్జినల్ రిలీఫ్ ఇండివిజువల్ ఎస్ సార్ ఎంత ఇన్కమ్ ఉంటే స్టార్ట్ చేసాం సార్? 51 lakh ఉందని స్టార్ట్ చేసాం. ఎస్మా. తర్వాత వచ్చేసరికి 1 crore 1 lakh ఉందని స్టార్ట్ చేసాం. ఎంతమ్మా? 1 crore 1 lakh ఉందని చేసాం. నెక్స్ట్ అమ్మా తర్వాత వచ్చేసరికి ఏంటమ్మా 2 crores 1 lakh అంటే ఇవి సర్చార్జ్కి ఏంటమ్మా బేసిక్ లిమిట్. తర్వాత 5 crores అని ప్రాబ్లం చేసాం. కానీ ఇక్కడ నేను ఏం చెప్పానమ్మా ఆప్షనల్ ట్యాక్స్ రేట్స్ ఫాలో అవుతున్నారు. ఆప్షనల్ ట్యాక్స్ రేట్స్ ఫాలో అయితే ఇండివిజువల్కి సర్చార్జ్ బేసిక్ లిమిట్స్ ఏంటమ్మా 50 lakh 1 crore 2 crores 5 crores కాదు. కాబట్టి ఇక్కడ మార్జినల్ రిలీఫ్ రాదు. డైరెక్ట్గా మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసామమ్మా. సో షల్ వి డూ ది వన్ మోర్ ప్రాబ్లమ్మా ఎగ్జాంపుల్ నెంబర్ 10 చేద్దామా? సో ఆల్రెడీ మీకు ఇచ్చానమ్మా, బట్ మీరు చేయలేదనుకుంటున్నాను. ఏ సార్ చేశారా? మరి రిప్లై ఇస్తారా? ఈ ప్రాబ్లం చేశారమ్మా ఎగ్జాంపుల్ నెంబర్ 10. ఎస్ మా. ఏమని హెడ్డింగ్ ఇవ్వాలమ్మా ఒకసారి చెప్తారా? కంప్యూటేషన్ ఆఫ్ tax liability of Mr. D for assessment year 2024-2025 ఆ ఇయర్కి మనం ట్యాక్స్ లైబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకేనా సార్? ఏమేం ఫాలో అవ్వాలమ్మా చెప్పండి. ఫస్ట్ పర్టికులర్స్. ఎస్మా. తర్వాత ఏంటమ్మా అమౌంట్. సార్ ఇక్కడ మార్జినల్ రిలీఫ్ వస్తుందా? ఎస్, మార్జినల్ రిలీఫ్ క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఎందుకు చెప్పండి? నార్మల్ ట్యాక్స్ రేట్ ఫాలో అయితే ఎస్మా నార్మల్ ట్యాక్స్ రేట్ ఫాలో అయితే ఎస్ఎస్సికి సర్చార్జ్ రేట్స్కి బేసిక్ లిమిట్స్ ఏంటమ్మా 50 lakh 1 crore 2 crores యాజ్ వెల్ యాజ్ వాట్ 5 crore. మరి 5 crores కన్నా 1 lakh ఆర్ 2 lakh ఎడిషనల్ ఇన్కమ్ ఉంది అంటే వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ వాట్ మార్జినల్ రిలీఫ్. ఎస్ మా. స్టెప్ 1 చెప్పండి అమ్మా. చెప్పాలి. స్టెప్ 1 ఏంటమ్మా? కంప్యూట్ tax liability on total income including what ma surcharge. క్యాలిక్యులేట్ చేస్తారా? 5 crores మీద ట్యాక్స్ లైబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలి. సారీ 5 crores వాట్ మా 1 lakh మీద ట్యాక్స్ లైబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తారా? చెప్పండి అమ్మా. 0 to 2,50,000 ఎంతరా? 0 to 2,50,000 నిల్ మా. తర్వాత 2.5 lakh to 5 lakh వరకు ఎంతమ్మా 5%. ఎస్ సార్ ఎంతమ్మా 12,500 మా. ఏజ్ ఆఫ్ ఎస్ఎస్సి సారీ మా ఇక్కడ ఏజ్ ఆఫ్ ఎస్ఎస్సి ఈజ్ ఎంతమ్మా 65 years. సారీ మా 65 years ఉంటే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 3 lakhs కదా. 0 to 3 lakhs నిల్ 3 lakh to 5 lakh మీద ఎంతమ్మా 5%. ఎంత వస్తుందమ్మా? డిఫరెన్స్ ఎంత ఉందమ్మా 3 lakh నుండి 5 lakh వరకు? 3 lakh నుండి 5 lakh వరకు డిఫరెన్స్ ఎంత ఉంది చెప్పాలి. ఎస్ మా. 2 lakhs మీద 5% అంటే ఎంతమ్మా 10,000. తర్వాత అమ్మా 5 lakh నుండి 10 lakh వరకు 20% ఎంతమ్మా 1 lakh. తర్వాత ఎబో 10 lakh కన్నా ఎబో ఎంత ఉందిరా అంటే ఎస్మా దాని మీద 30% అమ్మా. సో క్యాలిక్యులేటర్ తీసుకోండి. 4 crores 91 lakh వస్తుందమ్మా. 4 crores 91 lakh మీద 30% అప్లై చేస్తే 1 crore 47 lakh 30,000 వస్తుందమ్మా. దిస్ ఇస్ టోటల్ చేస్తే దీన్ని మనం ఇన్కమ్ ట్యాక్స్ వస్తుందమ్మా. ఎంత వస్తుందమ్మా 1 crore 48 lakh 40,000 వస్తుంది. 1 crore 48 lakh వాట్ మా 40,000 వస్తుంది. 1 crore 48 lakh 40,000 ఈజ్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ ఓన్లీ. దీని మీద మనం ఏం చేయాలమ్మా యాడ్ సర్చార్జ్. చెప్పండి అమ్మా. సర్చార్జ్ 5 crores దాటిన దాని మీద ఎంతమ్మా 37% కదా. ఎస్ మా. క్యాలిక్యులేటర్స్ యూస్ చేయాలి అందరూ. 37% నీడ్స్ టు బి అప్లైడ్ ఆన్ 1 crore 48 lakh వాట్ మా 40,000.
1,48 lakh what ma? 40,000. 1,48 lakh 40,000 మీద 37% అప్లై చేస్తే మనకి 54,90,800 వస్తుందమ్మా. సార్ అందరూ క్యాలిక్యులేటర్స్ యూస్ చేయాలి. ఎస్మా ఇప్పుడు టోటల్ చేస్తే మనకి ఎంత వస్తుందో చెప్పండి అమ్మా. 2,03,30,800 వస్తుందమ్మా. ఎంతమ్మా? 2,03,30,800 వస్తుంది. మా చెప్పండి స్టెప్ 1 ఆన్సర్ ఎంతమ్మా ఫైనల్గా? ఇంక్లూడింగ్ సర్చార్జ్ ఏనమ్మా. ఎడ్యుకేషన్ సెస్ని యాడ్ చేయొద్దు, ఎడ్యుకేషన్ సెస్ని కన్సిడర్ చేయొద్దు. షాల్ వి స్టార్ట్ ది స్టెప్ 2 మా? Shall we start the step 2 ma? Yes. Step 2 ఏంటమ్మా? Compute tax on what ma? Basic limits. Compute tax on what ma? Basic limits. Yes ma. Including what ma? Surcharge. Including what ma? Surcharge. Plus extra income over what ma? Basic limits. ఎక్స్ట్రా ఇన్కమ్ ఓవర్ వాట్ మా? బేసిక్ లిమిట్స్. బేసిక్ లిమిట్స్ కన్నా ఎక్కువ ఉన్న ఇన్కమ్ని యాడ్ చేద్దాం అనుకున్నాం కదా. అలా అయితే ట్యాక్స్ ఆన్ బేసిక్ లిమిట్స్ అంటే ఈ ప్రాబ్లంలో బేసిక్ లిమిట్ ఎంతమ్మా? 5 crores. ఈ ప్రాబ్లంలో బేసిక్ లిమిట్ ఎంతమ్మా? 5 crores. ట్యాక్స్ 5 crores మీద కలెక్ట్ చేసి ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంత ఉందో అది ఇచ్చేద్దాం అనుకుంటున్నాం కదమ్మా. ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంత ఉందమ్మా? 1 lakh ఉంది, అది కూడా ఇచ్చేద్దాం. సో ఇప్పుడు మీరు నాకు హెల్ప్ చేయండి అమ్మా. సో 0 to 3 lakhs ఎంతమ్మా? 0 to 3 lakhs ఎంతమ్మా? నిల్. హాయ్ కీర్తి సార్ ప్లీజ్ అప్లోడ్ రికార్డెడ్ క్లాసెస్. ఐ డోంట్ నో మీరు ఏం అడుగుతున్నారో అర్థం కాలేదమ్మా, ఒకసారి క్లియర్గా మెసేజ్ చేయండి. ఎస్ మా. 0 to 3 lakhs అమ్మా. తర్వాత 3 lakhs నుండి 5 lakh వరకు ఎంతమ్మా? 5%. సో 10,000 వస్తుందమ్మా. తర్వాత 5 lakh to 10 lakh ఎంత వస్తుందమ్మా? 20%. ఎంత వస్తుందమ్మా చెప్పండి? 1 lakh. తర్వాత అబోవ్ 10 lakh. అబోవ్ వాట్ మా? 10 lakh. సో 30% అమ్మా. అబోవ్ 10 lakh ఎంతమ్మా? 30%. సార్ ఒకసారి నాకు మీరు చెప్పండి అమ్మా. అబోవ్ 10 lakh మనకి ఎస్ మా ఎంత ఉన్నట్లమ్మా? 4,90,00,000 సారీ 4,90,00,000 ఉన్నట్లు. ఆ 4,90,00,000 మీద ఎంత పర్సంటేజ్ అప్లై చేయాలో చెప్పండి అమ్మా. 4,90,00,000 మీద ఎస్ సార్ మీరు అప్లై చేయాల్సిన పర్సంటేజ్ ఎంతమ్మా? 30%. సో దెన్ యూ విల్ గెట్ వాట్ మా? 1,47,00,000 వస్తుందమ్మా. సో ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ద టోటల్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ మా, దెన్ యూ విల్ గెట్ వాట్ మా? 1,48,10,000 వస్తుందమ్మా. దీనికి వీ హ్యావ్ టు యాడ్ వాట్ మా? సర్చార్జ్. సార్ మీరు నాకు చెప్పండి 5 crores దాటితే 37, మరి 5 crores ఉంది కాబట్టి ఇక్కడ ఎంతమ్మా? 25%. సో ప్లీజ్ అప్లై ది 25% ఆన్ 1,48,10,000 అమ్మా. 1,48,00,000 వాట్ మా? 10,000. 1,48,10,000 కాబట్టి ఎస్ సార్ మీరు అప్లై చేస్తే 25%, దెన్ యూ విల్ గెట్ ది వాట్ మా? 37 lakh. ఎస్ సార్ 37 lakh 2,500 వస్తుందమ్మా. 37 lakh 2,000 హౌ మచ్ మా? 500 వస్తుంది. సార్ వీటన్నిటిని తీసేస్తే ఎస్ మా వీటన్నిటిని మనం యాడ్ చేస్తే ఎస్ సార్ ఫైనల్గా మీకు ఎంత వస్తుందమ్మా? 1,85,00,000. ఎస్ మా 1,85,00,000 12,500 అమ్మా. దీనికి 1 lakh యాడ్ చేసి మనం ఏం చేయాలమ్మా? ఇచ్చేయాలి కదా. మనం అనుకున్నాం కదా ఎక్సెస్ బేసిక్ లిమిట్స్ కన్నా ఎక్సెస్ ఉన్నది ఇచ్చేద్దాం అనుకున్నాం కదమ్మా. సో ప్లీజ్ టెల్ మీ హౌ మచ్ అమౌంట్ వీ హ్యావ్ టు యాడ్ బ్యాక్ మా? 1 lakh ఇస్తే 1,86,00,000. 1,86,00,000 ఎంతమ్మా? 12,500. ఇప్పుడు నాకు చెప్పండి అమ్మా స్టెప్ 1 అండ్ స్టెప్ 2 రెండిట్లో స్టెప్ 1 మోర్ ఉంది కాబట్టి ఏమొస్తుందమ్మా? మార్జినల్ రిలీఫ్ వస్తున్నట్లే. స్టెప్ 1 ఏంటమ్మా? మోర్ ఉంది కాబట్టి ఏమొస్తుందమ్మా? మార్జినల్ రిలీఫ్ వస్తున్నట్లే. ఎస్ మా. స్టెప్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎస్ సార్ వాట్ ఈస్ దట్ మా? మార్జినల్ రిలీఫ్. ఎస్ మా వాట్ ఈస్ దట్ మా? మార్జినల్ రిలీఫ్.
Yes ma, can you tell me marginal relief is step 1 is more than what ma step 2, or step 1 minus step 2 only known as what ma marginal relief? మా స్టెప్ 1ని స్టెప్ 2ని మైనస్ చేసి నాకు మార్జినల్ రిలీఫ్ ఎంత వస్తుందో చెప్పండి అమ్మా మీరు. 17,18,300 వస్తుందమ్మా. ఎస్ సార్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంతమ్మా? 17,18,300. ఫైనల్గా స్టెప్ 4లో మనం పే చేయాల్సిన ట్యాక్స్ లైబిలిటీ చెప్తారా? స్టెప్ 4లో మనం పే చేయాల్సింది ఏంటమ్మా? ఫస్ట్ ట్యాక్స్ లయబిలిటీ ఈజ్ ఈక్వల్ టు, ఎస్ మా, అసలు 5 crore 1 lakh మీద మీరు ఏం పే చేయాలమ్మా? ఎస్ సార్, 2 crores 3 lakh 2 crores 3 lakh 30,800. 30,000 వాట్ మా 800 పే చేయాలి సార్. మైనస్ మనకేం చేశారమ్మా? మీకు మార్జినల్ రిలీఫ్ ఇస్తాను, కొంత రిలీఫ్ ఎక్కువ కాదమ్మా, మార్జినల్ రిలీఫ్ ఇస్తా అన్నారు, అది తీసేయచ్చు కదమ్మా. 17,18,300 ఇది తీసేస్తే మనకి ఏమొస్తుందమ్మా? స్టెప్ 2లో ఉన్న ఆన్సరే వస్తుంది. ఎంతమ్మా? 1,86,12,500 వస్తుంది అమ్మా. అంటే ఏంటి? 5 crores మీద ట్యాక్స్ కట్టేసి ఎక్స్ట్రా ఇన్కమ్ ఇచ్చేసాం. 5 crores మీద ట్యాక్స్ కట్టి ఎక్స్ట్రా ఇన్కమ్ ఇచ్చేసాం. ఫర్ దీస్ వీ హ్యావ్ టు హ్యాడ్ వాట్ మా? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అట్ ద రేట్ ఆఫ్ 4%. ఎప్పుడైనా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ దేని మీద అప్లై చేయాలమ్మా? సో ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ వచ్చిన దాని మీద అప్లై చేయాలి. ఇఫ్ యు ఆర్ అప్లైడ్ ది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ 7,44,500 వస్తుందమ్మా. 7,44,500 టోటల్ ట్యాక్స్ లైబిలిటీ అని ఎవరైనా అడిగితే ఎస్ సార్ అని చెప్తామమ్మా. 1,93,57,000. ఎస్ సార్. ఎప్పుడమ్మా? చూడండి, అదే ఒక ఎస్ఎస్సి, ఇదే ఇన్కమ్ సేమ్ ఎస్ఎస్సి ఆప్షనల్ ఫాలో అయితే ట్యాక్స్ లైబిలిటీ ఎంత వచ్చిందమ్మా? 1,91,49,000. ఏంటి? ఆప్షనల్ ట్యాక్స్ రేట్ ఫాలో అయితే. అదే నార్మల్ ట్యాక్స్ రేట్ ఫాలో అయితే ఎంత వచ్చిందమ్మా? 1,93,57,000. ఇలా డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? సర్చార్జ్ వల్లే వచ్చింది. ఓకేనమ్మా సార్, ఈ ప్రాబ్లం అర్థమైందా అందరికీ? ఎగ్జాంపుల్ నెంబర్ 10 మనం ప్రాబ్లమ్స్ అన్నీ వర్క్ బుక్లో చేయకుండా ఇక్కడే చేసేస్తున్నామమ్మా. మీకు డీటెయిల్గా చెప్తున్నాను. మీరు ఒకసారి క్లాస్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ మీకు ఈజీగా గుర్తుంటాయి. ఎస్మా, మర్చిపోవద్దు. మార్జినల్ రిలీఫ్ కాన్సెప్ట్ గురించి నాకు తెలిసి ఇన్ అండ్ అవుట్ మీకు ఐడియా వచ్చి ఉండాలి. వచ్చింది అని అనుకుంటున్నాను. ఎస్మా. ఎస్మా, ఎంతవరకు అందరూ క్లియర్గా ఉన్నారా? ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామమ్మా. ఎస్మా, ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామమ్మా. జస్ట్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తే మనకి కొంచెం క్లారిటీ వస్తుంది, అందుకే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దామమ్మా. ఎగ్జాంపుల్ నెంబర్ 10 అయిపోయింది కదమ్మా. ఇవన్నీ మీకు వర్క్ బుక్లో క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతారు ఇవన్నీ. ఎస్మా, ఎగ్జాంపుల్ నెంబర్ చెప్పండమ్మా. 11. కంప్యూట్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ Mr. K. He is how many years ma? 35 years. 35 years. Having total income of rupees 51,75,000 for assessment year 24-25. For the assessment year 24-25. Assume SSC opted the
Optional tax rates. Assume SSC opted the defaulted, yes ma, default tax regime, default tax regime. That means what ma? Under section 115 BAC. Yes ma, defaulted tax regime anna, optional tax rates anna, yes sir. Next వచ్చేసరికి alternative tax regime anna, one and the same. ఎగ్జాంపుల్ నెంబర్ 11 మా చెప్పండి ఇండివిజువల్కి సర్చార్జ్ బేసిక్ లిమిట్స్ కన్నా 1 lakh ఆర్ 2 lakh ఆర్ 3 lakhs ఎక్స్ట్రా ఉంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలమ్మా మార్జినల్ రిలీఫ్ క్యాలిక్యులేట్ చేయాల్సిందే ఎస్ మా షల్ వి డూ దట్ ప్రాబ్లమ్ మా ఎస్ మా హెడ్డింగ్ ఏమని ఇవ్వాలమ్మా వాళ్ళు ఏమని అడిగారో అదే మనం హెడ్డింగ్ ఇస్తాం ఎస్ మా కంప్యూటేషన్ ఆఫ్ వాట్ మా కంప్యూటేషన్ ఆఫ్ చెప్పాలి computation of tax liability, computation of tax liability of Mr. K for assessment year 24-25. ESMA of Mr. K for the assessment year 24-25. ESMA me చెప్పండమ్మా particulars as well as what ma amount, particulars as well as what ma amount. సో మీరు నాకు చెప్పండి అమ్మా మార్జినల్ రిలీఫ్ ఉంది కాబట్టి స్టెప్ వైజ్గా మనం ఆన్సర్ చేయాలమ్మా స్టెప్ 1 ఏంటో చెప్పండి అమ్మా స్టెప్ 1 కంప్యూట్ ట్యాక్స్ లయబిలిటీ ఆన్ compute tax liability on total income, compute tax liability on total income including surcharge, including what ra surcharge. వినాలి జాగ్రత్తగా ఎస్మా ట్యాక్స్ ఆన్ ఎంతమ్మా 5 lakhs సారీ 51,75,000 ఫైండ్ అవుట్ చేయాలి ఎస్మా 51,75,000 ఫస్ట్ 0 through 3 lakhs ఎంతమ్మా నీళ్ళు ఆప్షనల్ ట్యాక్స్ రేట్ కదమ్మా అందరికీ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత 3 lakhs అమ్మా 3 lakh to 6 lakhs ఎంత అప్లై చేయాలమ్మా పర్సంటేజ్ అందరూ చెప్పాలి 3 lakh to 6 lakhs ఎంతమ్మా 5%. తర్వాత 6 lakhs to 9 lakh ఎంతమ్మా 10%. తర్వాత 9 lakh to 10 lakh ఎంతమ్మా సారీ 9 lakh to 12 lakh ఎంతమ్మా 15%. తర్వాత 12 lakh to 15 lakh ఎంతమ్మా 20%. తర్వాత అబోవ్ 15 lakh అబోవ్ ఉన్న దాని మీద అంతా మీద ఎంతమ్మా 30% అప్లై అవుతుంది ఎంతమ్మా 30% అప్లై అవుతుంది. సో ఇప్పుడు నాకు మీరు చెప్పాల్సింది ఎస్ఆర్ పర్సంటేజెస్ అప్లై చేస్తే 3 lakh మీద 5% 15,000, 3 lakh మీద 10% 30,000, 3 lakh మీద 15% 45,000, 3 lakh మీద 20% 60,000. 15 lakh కన్నా ఎక్కువ ఎంతైతే ఉందో ఎస్మా డిఫరెన్స్ బిట్వీన్ 51,75,000 మైనస్ 15 lakh ఆ డిఫరెన్స్ అమౌంట్ మీద ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ ది 30% యూ విల్ గెట్ 11,02,000 వాట్ మా 500. ఇదేంటమ్మా టోటల్ చేస్తే మనకు వచ్చేది ఇన్కమ్ ట్యాక్స్. సో ప్లీజ్ డూ ద టోటల్ ఎస్మా ప్లీజ్ డూ ద టోటల్ యూ విల్ గెట్ ది 12,52,500 వస్తుందమ్మా. ఎంత వస్తుందమ్మా 12,52,000 వాట్ మా 500. సార్ 12,52,500 ఇస్ అన్ ఇన్కమ్ ట్యాక్స్ లైబిలిటీ అమ్మా. దాని మీద మనం సర్చార్జ్ యాడ్ చేయాలి అమ్మా. చెప్పండి ఇండివిజువల్కి 50 lakhs దాటిందమ్మా సర్చార్జ్ ఎంత సారీ 50 lakh దాటిందమ్మా టోటల్ ఇన్కమ్ సర్చార్జ్ ఎంత రేట్ అప్లై చేయాలమ్మా 10%. ద 10% నీడ్స్ టు బి అప్లైడ్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ మా 52,500 సారీ 12,52,500. 10% అప్లై చేస్తే 1,25,250 వస్తుందమ్మా. దీన్ని టోటల్ చేస్తే మనకి ఎస్మా 13,77,750 వస్తుందమ్మా. సో దట్ ఈస్ ఓన్లీ అవర్ స్టెప్ 1 ఆన్సర్. 13,77,000 13,77,750 13,77,750. This is what ma. Next 2 ma. Step 2 compute tax on compute tax liability on basic limits including surcharge
including what ma surcharge plus extra income over basic limits. Extra income over what ma basic limits. Extra income over the what ma basic limits. సార్ నాకు చెప్పండి అమ్మా, ట్యాక్స్ అని ఎంత క్యాలిక్యులేట్ చేయాలమ్మా? 50 lakh క్యాలిక్యులేట్ చేసి ఎక్స్ట్రా ఉన్నదంతా ఇచ్చేయాలమ్మా. 1,75,000 ఉంది, అది ఇచ్చేద్దాం. 1,75,000 ఇచ్చేద్దాం. 0 to 3 lakhs నిల్లే, 3 lakh to 6 lakhs, 3 lakh to 6 lakh, 6 lakh to 9 lakh, 9 lakh to 12 lakh, 12 lakh to 15 lakh, above 15 lakh. ఏంటమ్మా ఎందుకు ఇలా రాసావు? ఆప్షనల్ ట్యాక్స్ రేట్ ఫాలో అయ్యారు. 5%, 10%, 15%, ఎస్ 20%, ఎస్మా 30%, ఎస్మా 15,000. ఎస్ మా ఎంత వస్తుందమ్మా? 15,000. నెక్స్ట్ అమ్మా 30,000. నెక్స్ట్ అమ్మా 45,000. నెక్స్ట్ అమ్మా ఎస్ 12 lakhs నుండి 15 lakh వరకు 3 lakhs ఉంటుంది కదమ్మా. 3 lakhsకి డిఫరెన్స్ 20% అంటే 60,000. ఎస్ సార్ 15 లక్షలు అంటే 35 లక్షలు ఉంటుంది కదమ్మా. 35 లక్షల మీద ఎస్ సార్ వీ హ్యావ్ టు అప్లై ది. ఎస్ సార్ చెప్పండమ్మా. 30% అంటే ఎస్ సార్ చెప్పండమ్మా. 10,50,000. 10,50,000. సో టోటల్ 10,50,000 అండ్ ఇవన్నీ యాడ్ చేస్తే మనకి టోటల్గా ఎంత వస్తుందమ్మా? 12 lakhs. మా ఇక్కడ సర్ఛార్జ్ ఉండదమ్మా. ఎందుకు? 50 లక్షలే కదా, సర్ఛార్జ్ ఉండదు. 12 lakh ఎస్మా మనం ఎంత యాడ్ చేయాలమ్మా? 1,75,000 యాడ్ చేస్తే 12 lakh 1,75,000 యాడ్ చేస్తే 13,75,000 వస్తుందమ్మా. సార్ స్టెప్ 1 ఎంతమ్మా మనకి? స్టెప్ 1 13,77,750. స్టెప్ 2 13,75,000. స్టెప్ 3 మార్జినల్ రిలీఫ్ ఉందా లేదా? ఎస్, marginal relief is there. Marginal relief is equal to whenever then is a step 1 is more than what ma step 2. Step 1 minus step 2 is known as what ma marginal relief. Yes sir చెప్పండమ్మా. స్టెప్ 1 మైనస్ స్టెప్ 2 చెప్పండి ఎంత? స్టెప్ 1 మైనస్ స్టెప్ 2 చేస్తే మనకి ఎంత వస్తుందమ్మా? 2,750 వస్తుందమ్మా. ఎస్ సార్. స్టెప్ 4 వచ్చేసరికి ట్యాక్స్ లైబిలిటీ. ఎస్మా ట్యాక్స్ లైబిలిటీ. ఎస్మా స్టెప్ 1లో ఉన్నది మనం పే చేయాలమ్మా. ఎంత? 13,77,750. 13,77,750. ఎస్ సార్. దానికి మనం ఏం యాడ్ చేయాలమ్మా? ఎస్ సార్ మైనస్ మార్జినల్ రిలీఫ్ తీసేయాలి కదా. మైనస్ మార్జినల్ రిలీఫ్ అమ్మా. చాలా ఎక్కువ అమౌంట్ ఉందనుకుంటా మార్జినల్ రిలీఫ్ ఇక్కడ. ఎస్ సార్ ఎంత ఉందమ్మా చెప్పండి? 2,750 ఉందమ్మా. ఈ 2,750 తీసేస్తే మనకు వచ్చేది ఎంతమ్మా? ఎస్ సార్ స్టెప్ 2 ఆన్సరే 13,75,000. 13,75,000లో నుండి ఎస్ సార్ దానికి మనం ఏం యాడ్ చేయాలమ్మా? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఎట్ ద రేట్ ఆఫ్ 4%. దాని మీద 4% అప్లై చేస్తే 55,000 యూ విల్ గెట్ మా. సో టోటల్ చేస్తే ఎస్ సార్ టోటల్ చేస్తే 14 lakh వాట్ మా 30,000. సార్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సర్చార్జ్ బేసిక్ లిమిట్స్కి 1 lakh, 2 lakh ఆర్ ఎస్ సార్ 1 lakh, 2 lakh ఆర్ 3 lakh ఎక్సెస్ ఇచ్చారా అంటే డెఫినెట్లీ ట్యాక్స్ లైబిలిటీ కంప్యూట్ చేయమంటే మనం మార్జినల్ రిలీఫ్ ద్వారానే చేయాలి. ఎస్ సార్ మార్జినల్ రిలీఫ్ ఎప్పుడు చెప్పడం మా డైరెక్ట్గా ప్లీజ్ కంప్యూట్ మార్జినల్ రిలీఫ్ అని మనం ఇవ్వాలి. అది బెనిఫిట్ ఇస్తుంది యాక్ట్. ఎస్ సార్ ఎప్పుడమ్మా? సర్చార్జ్కి ఉన్న బేసిక్ లిమిట్స్ ఒకవేళ 1 lakh కానీ 2 lakh కానీ 3 lakh కానీ ఎక్సెస్ ఉంటే షూర్గా మనకి మార్జినల్ రిలీఫ్ వస్తుంది. ఎస్ సార్ మార్జినల్ రిలీఫ్ యూస్ చేసే మనం ట్యాక్స్ లైబిలిటీని కంప్యూట్ చేయాలి. ఇంతవరకు ఓకేనమ్మా? ఎగ్జాంపుల్ నెంబర్ 11 ఓకేనా? ఎస్ సార్.
Just give me 1 minute, ma. Yes, ma. మా ఇప్పటి వరకు మనం మార్జినల్ రిలీఫ్ ఎవరికి క్యాలిక్యులేట్ చేసామమ్మా? ఇండివిజువల్కి మాత్రమే క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పటి వరకు మనం మార్జినల్ రిలీఫ్ ఎవరికి క్యాలిక్యులేట్ చేసామమ్మా? ఇండివిజువల్కి మాత్రమే క్యాలిక్యులేట్ చేసాం. సో ఇప్పుడు మనం మార్జినల్ రిలీఫ్ కాన్సెప్ట్ని ఏం చేద్దాం సార్ అంటే, ఎస్మా కంపెనీకి క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా? ఒక ప్రాబ్లం చేద్దామమ్మా కంపెనీకి క్యాలిక్యులేట్ చేస్తూ. ఎస్మా ఇప్పటికి ఎన్ని ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి చెప్పండమ్మా? 11 ప్రాబ్లమ్స్ దాకా చేసాం. ఇది 12వ ప్రాబ్లం. ఓకేనమ్మా? ఎస్మా ఎగ్జాంపుల్ నెంబర్ 12. ఎగ్జాంపుల్ నెంబర్ 12 చేద్దామా? ఎస్ సార్. కంప్యూట్ tax liability of ఎక్స్ లిమిటెడ్. అంటే ఏంటమ్మా లిమిటెడ్ అన్నా అంటే కంపెనీ. ఎక్స్ లిమిటెడ్ అంటే ఏమి ఇస్తారమ్మా ఇక్కడ? కంపెనీ. ఇట్ ఈస్ అండ్ డొమెస్టిక్ కంపెనీ అంట. మీకు తెలుసు ఫారెన్ కంపెనీకి ఒక ట్యాక్స్ రేట్ ఉంటుంది, డొమెస్టిక్ కంపెనీకి ఒక ట్యాక్స్ రేట్ ఉంటుంది అని. ఎస్ సార్, అదేంటమ్మా? డొమెస్టిక్ కంపెనీ అంట. అజ్యూమ్ దే టోటల్ ఇన్కమ్ హ్యావింగ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్, ఎంత టోటల్ ఇన్కమ్ ఉందంటమ్మా డొమెస్టిక్ కంపెనీకి? హ్యావింగ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ రూపీస్ ఎస్మా 1 crore 1 lakh. ఎంతమ్మా? 1 crore 1 lakh. ఎస్ సార్. ఇప్పుడు ట్యాక్స్ లైబిలిటీ కనుక్కోమన్నాడు. తర్వాత వాళ్ళు ఏం ట్యాక్స్ రేట్స్ ఫాలో అయ్యారో చెప్తున్నాడమ్మా. అజ్యూమ్ దట్ ఎస్ఎస్సి అంటే ఎవరమ్మా ఇక్కడ? ఎక్స్ లిమిటెడ్. అజ్యూమ్ దట్ ఎస్ఎస్సి నాట్ ఆప్టెడ్ ది provisions under section 115 BAB or BAA. ఈ సెక్షన్స్ ఏమీ ఆప్ చేసుకోలేదు అని చెప్తున్నాడమ్మా. ఈ సెక్షన్స్ ఏమీ ఆప్ చేసుకోలేదు అని చెప్తున్నాడు. తర్వాత ఒక నోట్ పాయింట్ పెట్టి ప్రాబ్లంలోనే నోట్ పాయింట్ పెట్టాడమ్మా. మనకి నోట్ పాయింట్ పెట్టి ఏం చెప్తున్నాడు సార్ అంటే, ది గ్రాస్ రిసిప్ట్స్ ఆఫ్ X Limited for previous year 21-22 is rupees 402 crores. అంటే ఏంటమ్మా? ఆప్షనల్ ట్యాక్స్ రేట్స్ ఫాలో అవ్వలేదు. ఏ ట్యాక్స్ రేట్స్ ఫాలో అవుతున్నారమ్మా? నార్మల్ ట్యాక్స్ రేట్స్ ఫాలో అవుతున్నారు ఆ కంపెనీకి. ఎస్ సార్, ఆ కంపెనీకి ఏ ట్యాక్స్ రేట్స్ ఫాలో అవుతున్నారమ్మా? నార్మల్ ట్యాక్స్ రేట్స్ ఫాలో అవుతున్నారు. సో ఇప్పుడు ఏ ఇయర్ కమ్మా అంటే ఫర్ దట్ అసెస్మెంట్ ఇయర్ 24-25. సో 24-25 అసెస్మెంట్ ఇయర్కి అంత ఉంది. నార్మల్ ట్యాక్స్ రేట్ ఫాలో అవుతున్నారంటే డొమెస్టిక్ కంపెనీకి నార్మల్ ట్యాక్స్ రేట్ ఏంటమ్మా? ఒకవేళ ప్రీవియస్ ఇయర్ 21-22 టర్న్ ఓవర్ 400 crores కన్నా తక్కువ ఉంటే 20%, అదర్వైజ్ 30%. మరి ఇక్కడ వాడు ఈ ట్యాక్స్ రేట్ కనుక్కోవడానికే మనకి ప్రాబ్లంలో డేటా ఇచ్చాడమ్మా. ప్రీవియస్ ఇయర్ 21-22. సార్ మీరు అబ్జర్వ్ చేస్తే ట్యాక్స్ రేట్స్ ఫర్ ద డొమెస్టిక్ కంపెనీ రాసినప్పుడు మీకు గుర్తుందో లేదో, ఎస్ సార్, ఏ ఇయర్ టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రిసిప్ట్ చూడమని చెప్పానమ్మా. ప్రీవియస్ ఇయర్ 21-22 టర్న్ ఓవర్ కానీ గ్రాస్ రిసిప్ట్స్ కానీ 400 crores క్రాస్ అవ్వకపోతే 25%.
ఒకవేళ క్రాస్ అయినా కానీ అదర్ డొమెస్టిక్ కంపెనీకి ఎంతమ్మా 30%. మరి ఇప్పుడు 400 crores క్రాస్ అయింది కాబట్టి మనం ఎంత ట్యాక్స్ రేట్ అప్లై చేయాలమ్మా చెప్పాలి, 30% అప్లై చేయాలమ్మా. సొల్యూషన్ ఎస్ మా, వాట్ ఈస్ దట్ మా సొల్యూషన్ చెప్పనమ్మా. కంప్యూటేషన్ ఆఫ్ tax liability of X Limited for assessment year 24-25. 24-25. ఎస్ మా. సో ఇప్పుడు మార్జినల్ రిలీఫ్ ఉందా అంటే ఉందమ్మా. ఎందుకు? సర్ఛార్జ్కి బేసిక్ లిమిట్ ఏంటమ్మా కంపెనీకి 1 crore కానీ 10 crores కానీ. మరి 1 crore కన్నా ఎక్సెస్ 1 lakh ఆర్ 2 lakhs ఆర్ 3 lakh ఉన్నప్పుడు వీ హ్యావ్ టు కంప్యూట్ వాట్ మా మార్జినల్ రిలీఫ్. స్టెప్ 1 అమ్మా, కంప్యూట్ ట్యాక్స్ ఆన్ ఎస్ సార్ టోటల్ ఇన్కమ్. కంప్యూట్ ట్యాక్స్ ఆన్ వాట్ మా టోటల్ ఇన్కమ్ including what ma surcharge. ఇంక్లూడింగ్ వాట్ మా సర్చార్జ్. టోటల్గా సర్చార్జ్ ట్యాక్స్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలమ్మా? టోటల్ ఇన్కమ్. అంటే 1 crore 1 lakh మీద ట్యాక్స్ కనుక్కోండి అని చెప్తున్నాడమ్మా. సో చెప్పండి అమ్మా, ఎలా కనుక్కుంటాం అమ్మా 1 crore 1 lakh చెప్పండి. ట్యాక్స్ రేట్ ఎంతమ్మా? 30% కదా. ఎస్ సార్. 1 crore 1 lakh ఇంటూ 30% ఎంత వస్తుందో చెప్పండి రా. 30,30,000. దీనికి మళ్ళీ మనం ఏం చేయాలరా? సర్చార్జ్ యాడ్ చేయాలి కదా. 1 crore దాటిందంటే చెప్పండి రా, సర్చార్జ్ ఎంత డొమెస్టిక్ కంపెనీకి? సర్చార్జ్ రేట్స్ చూసి చెప్పండి. ఎట్ ద రేట్ ఆఫ్ వాట్ మా? ఎస్ మా 7% యాజ్ వెల్ యాజ్ 12 మా. 7% దేని మీద అప్లై చేయాలమ్మా? 30,30,000 మీద అప్లై చేస్తే ఎస్ సార్ మనకి 2,12,100 వస్తుందమ్మా. టోటల్ చేస్తే ఇంక్లూడింగ్ సర్చార్జ్ చేస్తే మనకి 32,42,100 వస్తుందమ్మా. ఎంత వస్తుందమ్మా? 32,42,100 వస్తుంది. సో స్టెప్ 2 ఏంటో చెప్పండి అమ్మా. కంప్యూట్ ట్యాక్స్ ఆన్ బేసిక్ లిమిట్స్. కంప్యూట్ ట్యాక్స్ ఆన్ వాట్ మా? బేసిక్ లిమిట్స్ ఇంక్లూడింగ్ వాట్ మా? సర్చార్జ్. ఇంక్లూడింగ్ వాట్ మా? సర్చార్జ్ ప్లస్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఓవర్ basic limits. ఎక్స్ట్రా ఇన్కమ్ ఓవర్ ది బేసిక్ లిమిట్స్. చెప్పండమ్మా, బేసిక్ లిమిట్స్ మీద ఎక్స్ట్రా ఇన్కమ్ ఏంటో అది కూడా యాడ్ చేయన్నాడు. అంటే ట్యాక్స్ ఆన్ వాట్ మా 1 crore చేసి బేసిక్ లిమిట్స్ కన్నా ఎంత ఎక్సెస్ ఉందమ్మా? 1 lakh ఉంది, అది ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు. ఎస్ మా. 1 crore మీద ట్యాక్స్ ఎంత పే చేయాలో చెప్పండమ్మా. 30% కదా. into what ma 30%, that is what ma 30 lakh. సో ఈ 1 lakh ఇచ్చేద్దాం అనుకున్నాం. ఎందుకమ్మా? 1 crore దాటితేనే సర్చార్జ్ అమ్మా. ఇక్కడ ఎగ్జాక్ట్లీ 1 crore ఉంది కాబట్టి సర్చార్జ్ ఉండదు. ఎస్ మా. ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 30 lakhs వచ్చింది. ఆ 1 lakh కూడా యాడ్ చేస్తే ఎంతమ్మా? 31 lakh. సో ఇప్పుడు స్టెప్ 1 అమౌంట్ ఈజ్ మోర్ దెన్ స్టెప్ 2 నా? ఎస్. సో దట్ వై స్టెప్ 3లో యూ కెన్ గెట్ ద వాట్ మా మార్జినల్ రిలీఫ్. ఎంత మార్జినల్ రిలీఫ్ వస్తుందో చెప్పండమ్మా. మార్జినల్ రిలీఫ్ ఎంత వస్తుందమ్మా? స్టెప్ 1 మైనస్ స్టెప్ 1 ఒకవేళ మోర్ దెన్ స్టెప్ 2 ఉంటే ఆ స్టెప్ 1 మైనస్ స్టెప్ 2 ఎంతమ్మా మార్జినల్ రిలీఫ్? మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్తారా? మార్జినల్ రిలీఫ్ వచ్చేసరికి 1,24,000 అమ్మా. ఎంతమ్మా? 1,24,000. సారీ, మార్జినల్ రిలీఫ్ 1 lakh కాదమ్మా, 1,42,100. 1,42,100. ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి అమ్మా. స్టెప్ 1కి స్టెప్ 2కి
1,42,100. సో స్టెప్ 4లో సో ఫైనల్లీ ట్యాక్స్ లయబిలిటీ వచ్చేసరికి ఎంతమ్మా, మనం స్టెప్ 1లో ఏదైతే పే చేసామో అదమ్మా. ట్యాక్స్ లయబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 32,42,100 మైనస్ 32,42,100. దానికి ఏం యాడ్ తీసేయాలమ్మా, మైనస్ మార్జినల్ రిలీఫ్. ఇచ్చిన మార్జినల్ రిలీఫ్ని రిమూవ్ చేస్తే ఎంత వస్తుందమ్మా, 1,42,100. ఇది కూడా రిమూవ్ చేస్తే మనకి స్టెప్ 2 ఆన్సరే వస్తుందమ్మా. ఎంతమ్మా, 31 lakh. సార్ మనకి ఇప్పటి వరకు సర్చార్జ్ని కన్సిడర్ చేసామమ్మా, ఎడ్యుకేషన్ సెస్ని కూడా యాడ్ చేయాలి కదా. ఇఫ్ యు ఆర్ యాడెడ్ ది health and education cess at the rate of what ma 4%, that is nothing but 4% on what ma 31 lakh. Yes sir, total చెప్పండమ్మా, 4% on 31 lakh, 1,24,000 amma. So finally you will get the 32,24,000. Yes ma, 32 lakh what ma 24,000. సో ఇది ట్యాక్స్ లయబిలిటీ అమ్మ. సార్ ఎప్పుడైనా ఎగ్జామ్లో ఇండివిజువల్కి మార్జినల్ రిలీఫ్ అడగొచ్చు, వేరే వాళ్ళకి ఎవరికైనా కానీ మార్జినల్ రిలీఫ్ అడగొచ్చు. మీరు దాన్ని జాగ్రత్త చూడాలి. లాస్ట్గా మీకు 12th ఎగ్జాంపుల్లో ఏం చెప్పానమ్మా, ఎస్ మా 12th ఎగ్జాంపుల్లో ఏం చెప్పానమ్మా, ఇండివిజువల్ కాకుండా ఉన్న వాళ్ళకి ట్యాక్స్ లయబిలిటీ ఎలానో మీకు చెప్పాను. అంటే ఎవరమ్మా, కంపెనీకి ట్యాక్స్ లయబిలిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అది కూడా మార్జినల్ రిలీఫ్తో కలిపి చెప్పాను. సో మీకు నేను ఒక హోంవర్క్ ఇస్తున్నానమ్మా. సో ఒక హోంవర్క్ ఇస్తున్నాను, ఎగ్జాంపుల్ నెంబర్ 13గా ఇది మీరు సాల్వ్ చేయాలి. రేపు నేను చెప్తాను, రేపు మెటీరియల్ని కూడా రీడౌట్ చేద్దాం సార్. మెటీరియల్ చూపించి మీకు మెటీరియల్ చాప్టర్ అయిపోయిందమ్మా, ఫస్ట్ చాప్టర్ సింపుల్. ఇవే క్యాలిక్యులేషన్స్, ఎంతకన్నా ఏముండవు. ఈ క్యాలిక్యులేషన్సే మనం రఫ్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఎప్పుడు. ఎగ్జాంపుల్ నెంబర్ ఎన్ని అయిపోయినాయమ్మా ఇప్పటికి, మనం చూడండి ఎన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాము, 12 కదా, లాస్ట్ వన్ అమ్మా ఈ చాప్టర్లో. ఎగ్జాంపుల్ నెంబర్ 13 అమ్మా, ఓకేనా. కంప్యూట్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ మిస్టర్ ఎం having age 58 years, having total income of 2,20 lakhs for assessment year 24-25. Assume the SSC has exercised the option to shift out, or opt out. అంటే ఏంటమ్మా, ఆప్ట్ అవుట్ చేస్తాం దేని నుండమ్మా, ఫ్రమ్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ నుండి ఏం చేస్తున్నామమ్మా, మనం ఆప్ట్ అవుట్ చేసుకుంటున్నాము అని చెప్తున్నాడు. అంటే నార్మల్ ట్యాక్స్ రేట్స్ ఫాలో అవుతున్నాము అనుకొని చెయ్యండి. ఏంటమ్మా, నార్మల్ ట్యాక్స్ రేట్స్ ఫాలో అవుతున్నాం అనుకొని చెయ్యండి. సార్ మీరు నన్ను అడుగుతారు క్వశ్చన్, సార్ ఇండివిజువల్కి సర్ఛార్జ్కి బేసిక్ లిమిట్స్ నార్మల్ ట్యాక్స్ రేట్ ఫాలో అయితే ఎస్ఆర్ 50 lakh, 1 crore, 2 crores, 5 crores కదా. మీరు అన్నారు 2 crores కన్నా ఆర్ ఎనీ బేసిక్ లిమిట్స్ కన్నా 1 lakh కానీ 2 lakh కానీ 3 lakh కానీ ఎక్సెస్ ఉంటే ఎస్ఆర్ మార్జినల్ రిలీఫ్ చేయమన్నారు. మరి ఇక్కడ నేను మార్జినల్ రిలీఫ్ ఉందా లేదా డౌట్ వస్తుంది సార్ అంటే, మీరు చెక్ చేయండి అమ్మా. స్టెప్ 1 స్టెప్ 2 క్యాలిక్యులేట్ చేయండి. స్టెప్ 1 ఒకవేళ ఎక్కువ ఉంటే మార్జినల్ రిలీఫ్ ఉంటుంది, స్టెప్ 2 ఒకవేళ ఎక్కువ ఉంటే మార్జినల్ రిలీఫ్ ఉండదు. కాబట్టి డైరెక్ట్గా ట్యాక్స్ లయబిలిటీ కంప్యూట్ చేయడమే. అర్థమవుతుందా? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడమ్మా. సార్ ఎప్పుడైనా కానీ మీకు మార్జినల్ రిలీఫ్ ఉంటుందా లేదా డౌట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి అమ్మా, సర్చార్జ్ బేసిక్ లిమిట్స్ 1 crore,
2 crores, yes sir, 50 lakh, 1 crore, 2 crores, 5 crores, 10 crores కన్నా 1 lakh, 2 lakhs, 3 lakhs ఇలా అడిషనల్ ఇన్కమ్ ఉన్నప్పుడు 100% మార్జినల్ రిలీఫ్ కాన్సెప్ట్ అప్లై చేయాలమ్మా. కానీ ఎస్ సార్, మీకు ఇక్కడ డౌట్ వస్తుంది, 2 crores 20 lakh కదా సార్, మరి మార్జినల్ రిలీఫ్ ఉంటుందో లేదో డౌట్ వస్తుంది. క్యాలిక్యులేట్ చేయండి. స్టెప్ 1, స్టెప్ 2. స్టెప్ 1 మోర్ ఉందనుకో మార్జినల్ రిలీఫ్ ఉన్నట్లు. స్టెప్ 2 ఒకవేళ మోర్ ఉందనుకోండి, మార్జినల్ రిలీఫ్ లేదు, నార్మల్గా డైరెక్ట్గా ట్యాక్స్ లైబిలిటీ కంప్యూట్ చేయడమే. అంటే ఏంటమ్మా, స్టెప్ 1లో వచ్చిన ఆన్సర్కి ఎడ్యుకేషన్ సెస్ యాడ్ చేసి పే చేయాలి. ఎస్ సార్, మీరు ట్రై చేయండి అమ్మా. ఈ ప్రాబ్లంకి ఆన్సర్ మార్జినల్ రిలీఫ్ రాదు. అంటే స్టెప్ 1లో మనం ట్యాక్స్ అండ్ టోటల్ ఇన్కమ్ ఇంక్లూడింగ్ సర్చార్జ్ చేస్తాం కదా, దానికే ఎడ్యుకేషన్ సెస్ యాడ్ చేస్తే ట్యాక్స్ లైబిలిటీ వచ్చేస్తుంది సార్. టుమారో ఈ ప్రాబ్లం చేసి మెటీరియల్ని కూడా రీడౌట్ చేసి సెకండ్ చాప్టర్కి వెళ్దామమ్మా. దట్ ఈజ్ అన్ వాట్ మా రెసిడెన్షియల్ స్టేటస్. సెకండ్ చాప్టర్కి వెళ్దామమ్మా. దట్ ఈజ్ అన్ వాట్ మా, మీకు ఇప్పుడు నేను మాట్లాడానమ్మా, బేసిక్ కాన్సెప్ట్స్ అయిపోతుంది. ఫస్ట్లో మనం ఇండెక్స్ రాసాం కదా, ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అయిపోతుందమ్మా. సార్ టుమారో ఆ లాస్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 13 చేసి ఎస్ మా బేసిక్ కాన్సెప్ట్స్ కూడా కంప్లీట్ చేసి ఎస్ సార్ రెసిడెన్షియల్ స్టేటస్ చాప్టర్కి వెళ్దామమ్మా. సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పాలమ్మా, ఏదైనా డౌట్స్ ఉంటే. అదర్వైజ్ వీ కెన్ మీట్ ఇన్ దట్ వాట్ మా నెక్స్ట్ సెషన్లో మీట్ అవుదామమ్మా. నెక్స్ట్ మనకి ఐడిడి క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఎస్ మా, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.